తెలంగాణ స్టేట్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర అధ్యక్షులు విరాట్ ఆలీ మాట్లాడుతూ విలేకరులు రోజురోజుకు సమాజంలో ఉనికిని కోల్పోతున్నారని పేర్కొన్నారు. ఐజేయు అనుబంధ తెలంగాణ స్టేట్ వర్కింగ్ జర్నలిస్ట్ పెద్దపల్లి జిల్లా శాఖ 3వ మహాసభలు పెద్దపల్లి జిల్లా రంగంపల్లిలోని ఆర్ఆర్ గార్డెన్లో నిర్వహించారు. ఈ మహాసభలో జాతీయ కార్యవర్గ సభ్యులు నగునూరి శేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ నారాయణతో కలిసి పాల్గొని జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రసంగించారు. ప్రజల్లో సోషల్ మీడియా ప్రభావం పెరుగుతున్న సందర్భంలో వర్కింగ్ జర్నలిస్టులు అనుసరించాల్సిన జాగ్రత్తలు తెలిపారు. అనంతరం ఐజేయు అనుబంధ తెలంగాణ స్టేట్ వర్కింగ్ జర్నలిస్ట్ పెద్దపల్లి జిల్లా నూతన కార్యవర్గంగా ఏకగ్రీవంగా ఎన్నికైన వారికి అధ్యక్షులు బుర్రా సంపత్ బాధ్యతలను అప్పగించారు. నూతన అధ్యక్షులుగా మల్లవాజుల వంశీ, ప్రధాన కార్యదర్శిగా నారాయణ దాసు అశోక్, కోశాధికారి తగరం రాజయ్య, సంయుక్త కార్యదర్శులుగా భైరం సతీష్, పతంగుల రవి, మరో కొంతమంది కార్యవర్గం సభ్యులుగా బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా అధ్యక్షులు వంశీ మాట్లాడుతూ పాత్రికేయుల సమస్యలను పరిష్కరించడంలో నూతన ఒరవడిని తీసుకువస్తూ జిల్లాలోని అన్ని క్లబ్లను కలుపుకొని సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలను నిర్మిస్తామని తెలిపారు. సమస్యలు మిగతా సమాజం లాగానే పరిష్కరించబడతాయని, అయినా పరిష్కరించబడ్డాయా అంటే లేదు. ఎందుకు పరిష్కరించబడలేదు? చాలా మందిని నిధులు నియామకాలు నీళ్లు అనే ఒక పెద్ద నినాదంతో సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్వహించినటువంటి పెద్దలకు కూడా మనం విజ్ఞప్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది. ఎక్కడికి పోతే అక్కడ ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వబోతున్నా అన్నాడు. అసలు ఇస్తున్నట్టే చెప్పారు. మీరే ఆలస్యం అన్నారు, స్థలాలు చూసుకోమన్నారు. ఇచ్చారా? ఇవ్వలేదే. ఈ విషయాన్ని TUWJగా అనేక సార్లు ప్రశ్నించాము, అడిగాము. మన పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు, అమర్ గారు, విరాట్ గారు, మన నగునూరు శేఖర్ గారు అందరూ కలిసి అడిగినటువంటి సందర్భాలు, ముఖ్యమంత్రుల్ని, మంత్రుల్ని మేము అందరం కలిసి అడిగినటువంటి సందర్భాలు. ఇదిగో అదిగో అంటారు తప్ప ఆ రోజు నుండి భ్రమ పదార్థంగా ఉంది జర్నలిస్ట్ నేటి గవర్నమెంట్ కూడా, ఇప్పుడు ప్రభుత్వం కూడా మిగతా అన్ని విభాగాలు, అన్ని సమాజంలో ఉన్నటువంటి అన్ని సెక్షన్స్ని అడ్రస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నం చేయడం లేదనేది నిర్వివాదాంశం. దీని మీద మనం పెద్ద ఎత్తున కదలాలి, ఎక్కడికక్కడ పోరాటాలు చేయాలి. పోరాడితే పోయేది ఏమీ లేదు, బానిస సంఖ్యలని కార్ల్ మార్క్స్ ఏ రోజు చెప్పాడు. కానీ ఈ రోజు కూడా పోరాడితే పోయేది ఏమి లేదు, మన సమస్యల పరిష్కారం అవుతుంది తప్ప ఎప్పుడైనా ఎక్కడైనా గొంతెత్తి నినదించండి, లేదా అరెస్టులకి దెబ్బలకి వెనకాడకుండా ముందుకు పోతేనే సమస్యల పరిష్కారమైనవి. ఆనాడు భూమి కోసం, భుక్తి కోసం తెలంగాణలో ఏ విధంగా అయితే పోరాడారో ఈరోజు సమస్యల పరిష్కారం కోసం ప్రజలు కూడా ఆ విధంగా నినదించడానికి ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో జర్నలిస్టులు ఏమన్నా చత్తా లేని వాళ్ళమా, మనం చావలేని వాళ్ళమా? కాదే. అందరికన్నా ముందుగా సమాజాన్ని మేల్కొల్పి ఈ సమాజంలో ఉన్నటువంటి సమస్యలను బహిర్గతం చేసి ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా నిలిచి ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నటువంటి మనం, అనేక కుంభకోణాలను వెలికితీస్తున్నటువంటి మనం, అనేక వేల కోట్ల ఆస్తుల్ని ఈ ప్రభుత్వాన్ని కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్న మనకి జాగా ఇవ్వడానికి ఈ ప్రభుత్వం రకరకాల కుంటి సాగులు చెబుతుంది. ఈ పాలకులు, ఏ పాలకులైనా, నేడు కాంగ్రెస్ అయినా, నాడు టీఆర్ఎస్ అయినా, అందుకని ఏంటంటే జాగా ఇవ్వడానికి వెనక ముందు ఆడుతున్నారు, కుంటి సాకులు చెబుతున్నారు, లేదా కోర్టు తీర్పులు అంటున్నారు. ఇవేమీ అడ్డంకి కాదు. అసలు వాళ్ళు ఏదలుచుకుంటే బంతిలో ఉంటే చివరమ్మ అయినా చివర కూర్చున్నా ప్రేమ ఉంటే పెడతారంటారు. ఆ ప్రేమ లేదే ప్రభుత్వానికి. నీ పదవి, మంత్రి పదవి కావాలని అడుగుతుండా జర్నలిస్టు? లేదా నీ ఎమ్మెల్యే పదవి కావాలంటుండా? లేదా ఇతరత్ర ఇంకేమన్నా కావాలంటుండా? లేదే. ఒక జాగా కావాలంటాడు, ఉండటానికి జాగా, లేదా హెల్త్ కార్డు. ఇప్పటికే వందలాది మంది జర్నలిస్టులు చనిపోయారు, సరిగా వైద్యం అందక. చాలా సుదీర్ఘంగా మన ఉద్యమ ప్రస్థానం, మనం ఏం చేయబోతున్నాము అని చెప్పారు. అంతా చాలా బాగా ఉంది, సంతోషంగా ఉంది. కొద్దిగా లేట్ అయినా సభలు లెక్క ప్రకారం, మన నిబంధనావళి ప్రకారం సభ ప్రతి సంవత్సరం జరగాలి. కానీ ఆ విధంగా జరగట్లేదు. ఇక్కడే కాదు, ఎక్కడ జరగట్లేదు. దీని మీద తర్జన జరుగుతున్నాయి. ఇంకా అయినా 3 సంవత్సరాలు అవుతున్నట్టుంది.
అంతే కదా, 3 సంవత్సరాలు అవుతుంది. ఇది ఒక లోపం. దీన్ని ఎప్పటికప్పుడు సరిదిద్దుకొని మనం దాన్ని టైంని తగ్గించుకుంటూ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏదేమైనా లేటుగా అయినా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా రాష్ట్ర కమిటీ పక్షాన అభినందిస్తున్నాను. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.